అనుదినము నీ కృపయే చాలు అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీయందు భయభక్తులు గలవారి దయతో నాము భయభక్తులు గలవారి దయతో నాము భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలె నీరు కట్టు తోటవలె సమయంలో అందరూ పని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథం లేఖన ఒకటి నుంచి కొన్ని చదువుతున్నాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ ఇంటికి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, నీ గర్భఫలము నీ పూర్తపడదు, నీ గంపయు పిండి తీసుకుని సొట్టియు దీవింపబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడింది, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడింది. నీ మీద పడు నీ శత్రువుకు వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి 7 త్రోవలు ఎదురు నుండి వారిపోవను. కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంతో నిలవక, అపహాసకులు కూర్చుంటే చోటున కూర్చుండే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దేవారాత్రులు దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువలయ్యారని నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నది. అతడు చేయునదంతయు సఫలమగును. వాడికి రోమపత్రిక 8:28-29. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగును. దేవుడి లేఖనములను జీవించి ఆస్వాదించి మన హృదయాలలో ఫలింపచేయుగాక. తమ్ముడు చిరంజీవి దేవుని పిల్లలు చదువుతున్న ఈ లేఖనములను బట్టి ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు పాటించవలసినటువంటి పద్ధతులు, నియమాలు గ్రంథంలో రికార్డు చేశారు. మనము అన్నీ చదువుకోలేదు, కానీ కొన్ని మాత్రం
చదువుకున్నటువంటి లేఖనంలో ఉన్నటువంటి భావం ఏంటంటే వ్యాపారాలు చేసేటువంటి వారు ముందు దృష్టి దేవుని మీద పెట్టాలి. దేవుణ్ణి ఒక పార్ట్నర్గా చేసుకోవాలి. దేవుని కుమారుడైన క్రీస్తుని అలాగే పరిశుద్ధాత్మని ఒక పార్ట్నర్గా చేసుకోవాలి. వ్యాపారంలో మన పార్ట్నర్స్ మనుషులు కాదు, కానీ భూమి మీద మనం పుట్టడానికి ఎవరి ధర్మాన్ని ఎవరైతే నెరవేర్చారో వారిని పార్ట్నర్గా పెట్టుకోవాలి. సో తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారంగా వ్యాపారాన్ని కాన్సన్ట్రేషన్తో చేస్తే అది ఒక వ్యాపారమే కాదు, ఏదైనా సరే అది ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎంతదని చెప్పేసి చదువుకున్నటువంటి లేఖనాలను బట్టి మనము గ్రహించుకోగలం. కీర్తనకారుడు అన్నాడు, అతడు చేయున్నదంతయు సఫలమైతే సక్సెస్ అయితే. అతడు చేయున్నదంతయు, అతడంటే దేవుని కుమారుడు. దుస్తుల ఆలోచనతో నడవక, పాపల మార్గమున నడవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఎవడైతే ఏ కార్యక్రమాన్ని జరిగిస్తాడో అతడు చేయున్నదంతయు ఎదరికేస్తూ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే అతడు చేయున్నదంతా అంత అపాపు కాదు, సఫలంగా ఉంటుంది. అంటే ఆయన చేసే ప్రతి చేతి పనిని పరమ తండ్రి దీవిస్తానని చెప్పేసి అర్థమవుతున్నారు. అయితే పనిలో నమ్మకంగా ఉండాలి, పనిలో నైపుణ్యత ఉండాలి. వ్యాపారం చేసుకున్నప్పుడు ఏమైనా దేవుని పిల్లారా వ్యాపారాన్ని చేదుగుని భావించాలి. మనం అనే మాటలు అర్థం చేస్తున్నాం. ఈజీగా మనం ఆలోచిస్తే లాభాన్ని పొందుకోలేము. చేదుగా దాని అర్థం ఏంటంటే రూపాయి 3 చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి, కష్టపడాలి. దేవుని పాత్రగా పెట్టుకున్నాం కనుక తేడా వస్తే ఆయన కూడా ఒప్పుకోడు. కాబట్టి ఆయన పాత్రగా పెట్టుకొని వ్యాపారాన్ని చేదుగా చాలా స్ట్రిక్ట్గా కష్టపడి ఆ వ్యాపారాన్ని చేసుకుంటే వెనకాలని ఉండి ఆ వ్యాపారాన్ని వృద్ధిగా ఎందుకంటే వ్యాపారం చేసే పిల్లలు దేవుని పిల్లలు కనుక, దేవుని ప్రేమిస్తున్నారు కనుక, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పానుసారంగా చదవబడ్డ వారికి సమస్తం సమకూడి ఖచ్చితంగా వీరులు జరుగుతాయి. విశ్వసించినప్పుడు, దేవుని అడుగుజాడలో నడిచినప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఈ లోపల బ్రతికినప్పుడు. మనకందరికీ తెలుసు ఉపమానం. యేసుక్రీస్తు వారు ఒక విషయం చెప్పాడు. ఒక ఇంటి యజమానుడు వెళ్ళేటప్పుడు 3 పిలిచాడు తలాంతులు. ఒకరికి ఎన్ని ఇచ్చాడండి? 5 ఇచ్చాడు. వాడు ఏం చేసిండు? 5 చేసేసి 5ని ఇన్వెస్ట్ చేసేసి 5కి 5 సాధించాడు. అది మరొకడికి ఎన్ని ఇచ్చాడు? 2 ఏం చేశాడు? 4 చేశాడు. ఒకరిని పిలిచి 1 ఇచ్చాడు తలాంతి. ఏం చేసాడు? వాడు పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకు యజమానుడు ఇచ్చాడు ఈ కృప, ఎందుకు నేను పొందుతున్నాను ఆలోచించాను. గుంట తీసి గుంటలో పెట్టాడు. ఏమైపోయింది ఆయన పరిస్థితి? ఏమైనా దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు ఒక అద్భుతమైనటువంటి పని మనకు అర్థమవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో పని తీసుకెళ్ళాలి. తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా కుమారుడు కష్టపడుతుంది కనుక మనం కూడా సహకరించాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి, ప్రభుత్వం ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలని దేవుడు కూడా ఆలోచించి ఆశ్రయించాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు మనం చేయగలంటే గ్రంథం గ్రంథకి పట్టు ఉండాలి. కాబట్టి ఈ సమయంలో అందరికీ జ్యోతికి తెలియజేసేది ఉంటే వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారాన్ని ఈరోజు అధికారపూర్వకంగా ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు, ప్రారంభించిన వారు ఏం చేయాలి? కొనసాగించిన వారు అలాగే ఉంటారు. కొనసాగించిన వారు దాన్ని ముగించాలి. అర్థమైన కార్యాన్ని క్లోజ్ చేయాలి. దేవుని చిత్తం అయితే ఇదే కనుక ప్లస్ పాయింట్. ఈ ట్రిప్లో కనుక ఇది కష్టపడకపోతే మనం చేసేది ఏం లేదు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వీళ్ళు వెళ్ళాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ పరమతానికి ప్రార్థన చేస్తూ ఈ యొక్క
వ్యాపారం 30 60 100 మరి 1000 ఉన్నతమైన ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ప్రార్థన రవీంద్ర ప్రార్థన చేసుకున్నాము. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన తండ్రి సందర్భాన్ని పురస్కరించుకోవడానికి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, లేఖన భాగముల ద్వారా మీ పిల్లలు మీ దయతో, మీ కృపతో మీరు చేసినటువంటి సహాయాన్ని ఆధారం చేసుకుని వారి కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు ఆయన ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మీకు తెలియజేసి మీ జీవనంతో ఆధారం చేసుకొని ప్రారంభించిన మీ బిడ్డలు దాన్ని కొనసాగించుకునే సామర్థ్యం దాయించండి. దాన్ని ముగించేటువంటి భాగ్యపతి దాయించండి. దేవా, ప్రతి దానికి ఒక సమయం ఉందన్నారు. దేవా, బిడ్డలు విరుద్ధం చేయడానికి ఈ సమయాన్ని అనుగ్రహించడం. వ్యాపారము ప్రారంభించడం కాదు, దాన్ని కొనసాగించి ఉన్నతమైన స్థితిలోకి మేము వెళ్ళాలన్నది మా పట్ల మీకున్న ప్రణాళిక. ఈ లేఖలను ధ్యానించడం నాకు అర్థమైంది. కాబట్టి దాన్ని మీ సహాయం అనుగ్రహించండి, కృప చూపించండి. అనేకమైన ఆకుపోట్లు రావచ్చు, అనేకమైన సమస్యలు రావచ్చు, అనేకమైన శోధనలు వ్యాపారంలో రావచ్చు. దేవా, బిడ్డలకు తోడుగా ఉండండి. వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళే కృప, భాగ్యం, జ్ఞానం, ఆ వివేకం, ఆ ఓపిక బిడ్డకు దయచేయండి. ముఖ్యంగా నైపుణ్యత అనుగ్రహించండి. ఎవరికి ఎలాగ మాట్లాడాలి, పెద్దవారితో చిన్నవారితో ఎవరికి ఎలాగ మాట్లాడాలి, ఎలాగ వ్యాపారాన్ని చేసుకోవాలి, దానికి సంబంధించిన నైపుణ్యత, వివేకము దయచేయండి. కృపగల తండ్రి సహాయం అనుగ్రహించండి. ప్రారంభించాము, కృపను గ్రహించండి. మేము నాటాము, నీళ్లు పోసేది ఒకరు, వృద్ధి చేయగలిగిన వారు మీరే తండ్రి. మీ వృద్ధిలో బిడ్డలు వర్ధిల్లటానికి మీ సహాయం దయచేయండి. తండ్రి, మీ ప్రార్థన మీరే ఆత్మ సంబంధంగా దయచేయండి. మీ చేతిలో అద్భుతమైన సమస్యలుగా వాడుకోండి. ప్రతి ఒక్కరు తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చేటువంటి ఇంత బిస్కెట్స్ కానీ ఏదైనా సరే తెచ్చు కానీ దేవా, అవి వీటిని దీవించే భాగ్యం అందరికి అనుగ్రహించడం చెప్తుంది. సమస్తము సమర్థుడు దేవుడిగా ఉన్నతమైన స్థితిలోకి బిడ్డలు వెళ్ళడానికి సహకారం అనుగ్రహించుకుంటున్నాం. ఇక్కడ వారికి మీరు తోడుగా ఉండి ఏకరంగా ఈ కార్యక్రమం జరిగించడానికి యేసు పవిత్రమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాము. పదిహేను మాట్లాడిన తండ్రి, ఆమె. చెప్పు